మొత్తం కొట్టడానికి రెడీగా వచ్చేసి ఇటు వారా సర్పంచ్ ఫోన్ చేశాడు, ఆయన వచ్చాడు, ఫోటో మామూలుగా నీకు దీంట్లో ఎంత ఆదాయం వస్తుంది? 4 లక్షలు వస్తుంది. 4 లక్షలు ఆదాయం. చేతికి వచ్చే టైం అంతా గెలాలి కూడా మొత్తం గెలాలి అంతా ఇంతవరకు స్టార్టింగ్ గల్ల నేను వచ్చాడు 10 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాడు. ఇంకా ఈ తెల్లారిలోగా ఇది పడుతుంది. రైల్వే కోడూరులో కష్టం మీద బ్రతుకుతున్న రైతులు ఈరోజు ఆపదలో చిక్కున్నారు. ఈ ఆపద నుంచి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇక 10-20 రోజుల్లో చేతికి పంట వస్తుంది అనుకునే టైంలో ప్రకృతి ఈ విధంగా వాళ్ళ మీద కన్నెర చేసింది. అందుకే మానవతా దృక్పథంతో రాజకీయాలకు అతీతంగా రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు దాదాపు 4 లక్షల ఆదాయం వస్తుంది. తన కుటుంబాన్ని, తన కష్టాల్ని బయటపడేసుకొని సంతోషంగా ఉండాల్సిన ఆలోచనతో ఉన్న ఈ రైతు ఈరోజు కన్నీరు కారుస్తున్నాడు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలా. రైల్వే కోడూరు నియోజకవర్గంలో కోడూరు, ఓవునవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు 5 మండలాల్లో ఈ తుఫాను ప్రభావం చూపించింది. తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. కాబట్టి తక్షణమే స్పందించండి ముఖ్యమంత్రి గారు. ఈ రైతుల్ని ఆదుకోండి. ఏదో కంటి తుడుపుగా ఎకరాకు 10,000, 20,000 ఇచ్చి కళ్ళు దుడుచుకునేది కాదు, చేతులు దుడుచుకునేది కాదు. వీళ్లకి చేతికొచ్చిన పంట పోయింది కాబట్టి ఖచ్చితంగా వీళ్లకి న్యాయం చేసే విధంగా, వాళ్ల కష్టాలు తీరే విధంగా మీ నిర్ణయాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైనా ఇబ్బంది జరిగితే, మీరు ఇబ్బంది కలిగిస్తే ఈ రైతుల తరఫున ఎంతవరకైనా పోరాడేదానికి మేము సిద్దంగా ఉన్నాం. అంతవరకు తెచ్చుకోకుండా ఈ రైతుల్ని తక్షణమే ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పక్షపాతం ఏమో కానీ రైతులకి బాధలు తట్టుకోలేక పక్షపాతం వచ్చేటట్టు. తయారైతుంది, అదంతా రెడీ అవుతుంది. చూశారు కదండి, ఇది మా రైల్వే కోడూరు రైతుల గాథ.
రేపో మాపో చేతికొస్తాదనుకున్న పంటకి ఈ తుఫాన్ మిగిల్చిన కన్నీటి వ్యధ. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. అధికారుల్ని పొలాల్లోకి పంటల్లోకి పంపించి రైతులతో మాట్లాడి తక్షణమే వాళ్ళ బాధలకి పరిష్కారం లభించే విధంగా ప్రయత్నం చేయాలి. మీరు చూశారు గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదుకునేవాడో. వరద ప్రాంతాల్లో ఆయనే దగ్గరుండి మరి ప్రజలకు భరోసా ఇచ్చేవాడు. రైతులకు నేనున్నాననేవాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, మన సొంత జిల్లా కడప జిల్లాలోనే రైతులు ఈ విధంగా బాధపడుతున్నారు. మీరు ఎక్కడున్నా మీ అధికారుల్ని అప్రమత్తం చేయండి. ఇదంతా కౌంట్ చేసి వాళ్ళకు తక్షణమే సాయం అందించండి. దీంట్లో రాజకీయాలు ఏమీ లేవు. ఇది ప్రతి ఒక్క రైతు బాధ. చూడడానికి తెల్ల బట్టలు వేసుకొని హుందాగా కనిపించే మా రైతుల యొక్క కన్నీటి బాధ. తక్షణమే స్పందించండి. రైతులకు నేనున్నానంటూ భరోసా ఇవ్వండి. వాళ్లకు తగినంత పరిష్కారం ఇచ్చి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.